హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బాయ్స్ రివ్యూస్ అందరికీ హాయ్. ఇది ఏంటంటే నేను పిక్నిక్కి వేసుకున్నామండి. తిరుపతి వెళ్ళాం కదా, ఆ ఫ్యామిలీసే. ఇంకా 2 ఫ్యామిలీస్ సండే రీచ్ అవుతానని చెప్పారు. నెక్స్ట్ మేము అందరం కూడా ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గర నుండి గాజువాకలోని కోరమండల్ గేట్ దగ్గర 2:30కి ఎర్లీ మార్నింగ్ 2:30కి మేము బయలుదేరామండి. 3 ఫ్యామిలీస్ 2 కార్లు వేసుకొని వెళ్ళాము. ఏంటంటే స్టార్టింగ్ నర్సీపట్నం నుంచి లంబసింగు, ఆ నెక్స్ట్ చింతపల్లి ఘాట్, పాడేరు నుంచి అరకు వెళ్దామని బయలుదేరామండి. లంబసింగ్ బయలుదేరాము. చాలా బాగుంది. లంబసింగ్ బయలుదేరుతున్నాము. అక్కడ స్టే చేసి టీలు కాఫీలు కొంచెం రోడ్ పాయింట్ టీ ట్రీ ఉంటే అక్కడ ఆగి టీ అది పిల్లలు కొంచెం పాలు అయితే అవుతారు కదా అని చెప్పేసి అంతా ఆపి టీలు కాఫీలు పిల్లలు బిస్కెట్స్ అయ్యేవో తింటున్నారని చెప్పేసి ఆపామండి. ఇంక డైరెక్ట్ నర్సీపట్నం లంబసింగేనండి. లంబసింగ్ మాత్రం చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం చూడడం. చాలా నేచర్ ఎంత బాగుందంటే ఆ స్ప్రింగిల్ పూల వర్షంలాగా ఆ వర్షం పడుతుంటే ఆ వర్షంలాగా స్ప్రింకిల్గా మంచు పడుతుంటే చాలా నైస్గా ఉందండి. మేము చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు నర్సీపట్నం నుంచి ఆ లంబసింగ్ రీచ్ అవుతాము. ఎర్లీ మార్నింగ్ ఆ మంచు చూడాలండి. మెయిన్ ఏంటంటే ఆ మంచు చూడటానికే ఈ నవంబర్ డిసెంబరు మంచు చూడటానికే అది మంచి సీజన్ అండి. పిక్నిక్ స్పాట్స్ అవి బాగా వనజాంగి, అక్కడ చుట్టుపక్కల అరకులో అనంతగిరి వాటర్ ఫాల్స్, కొత్తపల్లి వాటర్ ఫాల్స్, కటిక వాటర్ ఫాల్స్, బోల్డ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. ఎవరైనా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అరకు తెలియనిదంటూ ఎవరికీ లేదు. ఎందుకంటే మనకి ఆంధ్రాలో సెకండ్ ఊటీ, ఆంధ్ర ఊటీ అని పేరు వచ్చింది అరకుకి. ఊటీ తర్వాత ఇదే సెకండ్ ఊటీ కాబట్టి చాలా బాగుంటుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. అక్కడ ఆగి ఫొటోస్ అయితే తీసుకున్నాము. అప్పటికి కూడా మంచు వర్షంలాగా చక్కగా భలేగా పడుతుంది. ఎంత బాగుందంటే అంత బాగుందండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అందరం ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. నేనైతే ఇక్కడి నుంచి వెహికల్ అయితే లంబసింగ్లో ఆగిన తర్వాత అక్కడ కార్ పార్కింగ్ పెట్టేసి ఆ వ్యూ చూడడానికి, లంబసింగ్లో వ్యూ చూడడానికి అయితే మాత్రం మన వెహికల్ ఎలా చేయరండి. ఈచ్ పర్సన్కి 200 తీసుకుంటారు అటు ఇటు కలిపి. మేము అలా బుక్ చేసుకుని అందరూ అక్కడ వాళ్ళ వెహికల్ మీదే వెళ్ళాము. ఆ వ్యూ దగ్గరికి వీడియో తీయడానికి నేను కారులో సెల్ మర్చిపోయానండి. కానీ చాలా బాగుందండి ఆ వ్యూ మాత్రం. చాలా ఎంజాయ్ చేసాము మేము. నెక్స్ట్ ఏమో చిన్న లేక్ ఉంది అక్కడ ఇవన్నీ నేను వీడియోస్ తీసానండి, చిన్న వీడియోస్. అవన్నీ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నవంబర్ డిసెంబర్ మంచి సీజన్ అండి. పిక్నిక్స్ సీజన్ కాబట్టి చాలా బాగుంటుందండి. ఇక్కడ మాత్రం లంబసింగ్, వనజాంగి, అరకు, ఈ పాడేరు ఇవన్నీ చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి. ఓకే, ఈసారి ఎవరైనా ఇటువైపు వస్తే మాత్రం వెళ్ళండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. ఈ ఆ మంచు చాలా బాగుంటుందండి. అందుకే అందరూ ఎర్లీ మార్నింగ్ వెళ్తారు. ఆ మంచుని చక్కగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఓకే.